ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి స్వామివారికి కళ్యాణం చేయించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో, మనకి ఈ నెల అంటే నవంబర్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆదిత్య సేవ టికెట్‌ని విడుదల చేయడం జరుగుతుందండి. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వి ఈ ఆదిత్య సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ ఆదిత్య సేవలో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు ఉంటాయండి. 1 కళ్యాణం, 2 అంజలి సేవ, 3 శాస్త్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని మనం డైరెక్ట్‌గా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిల్ని మనం రూ. 500 దర్శన టికెట్‌గా కూడా పిలుస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క ఈ ఆర్జిత సేవ టికెట్‌ని ఆన్‌లైన్‌లోనే ముందుగానే బుక్ చేసుకునేటట్టు ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. నవంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్‌ని విడుదల చేయడం జరుగుతుందండి. ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాలో భాగంగా రేపు 23వ తారీఖున టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈ అంగప్రదక్షిణ టికెట్ అన్నది పూర్తిగా ఫ్రీ అండి. ఇందులో అంగప్రదక్షిణ అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం ఏదైతే ఉందో బంగారపు వాకిలి. అంటే మనం సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండీ! అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క హుండీలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ అంగప్రదక్షిణ పూర్తయిన తర్వాత శ్రీవారి భక్తులనైతే దర్శనానికైతే పంపించడం జరుగుతుందండి. ఇందులో మొదటగా ఆడవారిని అంగప్రదక్షిణ చేసిన తర్వాత మగవారిని అంగప్రదక్షిణ చేసిన తర్వాత కూడా ఈ ఇద్దరి అంగప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.